హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే ఇవాళ డైలీ రొటీన్ వ్లాగ్ అండి. అందరికీ మొదటిగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఈ వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న విషయం, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూస్తుంటే, చాలామంది కొత్తవారు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతున్నారు. అందుకని ప్లీజ్ మీకు వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. అలాగే చిన్న కామెంట్, చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నా ఛానల్లో వీడియో ఇంకొక 10 మందికి పుష్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అదేగాక మీరు ఇచ్చే చిన్న లైక్, చిన్న కామెంట్ వల్ల నాకు ఇంకా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. మిగతా రోజులలో అంటే నార్మల్ డేస్లలో ఇంకా 7 o'clock ట్రైన్కి వెళ్తానా. ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా, త్వరగా వెళ్ళాలి కాబట్టి 6 o'clock ట్రైన్కి వెళ్ళాను. హడావుడైంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి గసపెడుతూ అలా ట్రైన్ ఎక్కాను. ఇంకా స్కూల్లో ఇండిపెండెన్స్ డే అంటే తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ మా చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను. చాలా రోజులు అయిందనమాట వెళ్ళక. యాక్చువల్గా ఇల్లు మారిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాను. ఈ మధ్య రీసెంట్గా ఇల్లు మారారు. అక్కడే ఉన్న కాలనీలోనే పక్కనే, అంతకుముందు ఇండివిజువల్ హౌస్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అయ్యారనమాట. వెళ్దాం చూద్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు. ఇంకా ఇవాళ కుదిరింది. ఇంకా మెయిన్గా రీజన్ వెళ్ళటం ఏంటంటే ఇవాళ మా చెల్లెలు 7 శనివారాల పూజ చేశారనమాట. అందుకని ఇంకా వెళ్ళి తాంబూలం తీసుకుందామని అలా వెళ్ళని పిలిచింటే ఇంకా నేను కూడా చూద్దామన్నట్టు. మనం చేయలేకపోయినా కానీ ఎవరైనా పూజ చూస్తే మనకు కూడా అందులో ఎంతో కొంత ఒక పర్సెంటైనా వస్తుంది అన్నట్టుగా పుణ్యము. ఇంకా నేనైతే చేశాను ఇంతకుముందు ఒకసారి. నా తర్వాత మళ్ళీ మా చెల్లెలు చేస్తుంది. మా చెల్లెలు అంటే మా కజిన్ అనమాట. మా అమ్మ వాళ్ళు ముగ్గురు. మా రెండో పెద్దమ్మ కూతురు అనమాట తను. అన్నీ చక్కగా అలంకరించుకొని చాలా బాగా ఉదయం 7:30 కల్లా పూజ అయిపోయేసిందంటే, ఎందుకంటే వాళ్ళ సారు అంటే తను పోలీస్ అనమాట. వాళ్ళకు కూడా వాళ్ళ వర్క్ ఉంటుంది కదా, త్వరగా వెళ్ళాలి కదా, అందుకని అప్పటికే అయిపోయేటట్టు ఇద్దరైతే పూజ చేసుకున్నాం అని చెప్పింది. ఓపిక ఉండి చేసుకుంటే 7 శనివారాల పూజ మనకైతే ఖచ్చితంగా ఫలితం అయితే ఉంటుందండి. నేనైతే ఒకసారి చేశాను. ఇంకా మా చెల్లెలు తాంబూలం ఇస్తే తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను. కొంచెం పాయసం కూడా పెట్టింది, తిన్నాను. ఫస్ట్ చాలాసేపు కూర్చొని చాలా రోజులు అయింది వెళ్ళక. ఫోన్లో మాట్లాడటం వేరు, మామూలుగా వెళ్ళటం వేరు కదా మాట్లాడటం. అలా చాలాసేపు కూర్చొని మాట్లాడి ఇంకా వచ్చేసి తర్వాత ఇంకా తిని పడుకున్నాను అనమాట. ఇవాళ ఇంక ఇది తాంబూలం ఇచ్చింది కదా చూస్తున్నాను. ఇలాంటివి ఈ మధ్య మనకి మీషోలో కానీ అమెజాన్లో ఇంకా అలాగే కొన్ని ఫ్యాన్సీ స్టోర్లలో ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్వి అయితే కాదు, అవి పసుపు కుంకుమవి గ్లాస్వి అనమాట. అందుకు బాగానే ఉన్నాయి. మనం అంటే ఇవ్వటానికి బాగానే ఉంటాయి కానీ కొంచెం ఇవి నార్మల్గా మనకి పసుపు కుంకుమ ప్యాకెట్ కానీ కొంచెం ప్రైస్ ఎక్కువైతే కొంచెం బాగుంటాయి ఫ్యాన్సీగా ఇవ్వటానికి అనమాట. బాగున్నాయని అలా చూసి పెడుతున్నాను. నేను కూడా చూసి అన్నీ కార్ట్లో పెట్టాను అనమాట. ఇలాంటివి ఇంకా కొన్ని డిజైన్లు ఉన్నాయి, బాగున్నాయి. ఆకు మోడల్గా వచ్చేసి ఆకు పైన పసుపు కుంకుమ వచ్చినాయి, అలాంటివి కూడా ఉన్నాయి. మనకి వెరైటీ దొరుకుతాయి ఫ్యాన్సీ స్టోర్లలో కానీ, లేదంటే మనం ఫ్యాన్సీ స్టోర్లలో వెళ్ళి తీసుకోలేకుంటే ఇలాంటివి మీషోలో చాలా అయితే ఉన్నాయండి. అంటే మీషోలో కొంచెం ప్రైస్ తక్కువ పడతాయి. మనం ఇలా గిఫ్ట్ పర్పస్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు పసుపు కుంకుమ ఇంక ఇది ఇచ్చింది. అలాగే ప్లేట్ కూడా ఇచ్చిందండి. నేను కూడా ఇలాంటివి కాదు కానీ కొంచెం ఫైబర్వి అలాంటివి ఇస్తుంటాను ఈ వరలక్ష్మి వ్రతం అప్పుడు. అవి మనకి మంచిగా ఇంట్లోకి యూజ్ అయ్యే ఇస్తానన్నమాట దేవుడి దగ్గరికి ఏమన్నా. ఇంకా ఆ తర్వాత ఇవాళ నిద్రపోయాను బాగా. ఎందుకో బాగా తొందరగా లేసాను, కొంచెం టైట్గా అనిపించింది, నిద్రపోయాను. ఇంకా తర్వాత లేచి దోశలు అయితే పోసుకున్నాను. అన్నం తినలేదు యాక్చువల్గా, ఎందుకు అన్నం తినాలనిపించలేదు. ఉదయం టిఫిన్ అయితే చేయకుండానే వెళ్ళాను. నేను ఇవాళ వంట ఏం చేయలేదనమాట, తొందరగా వెళ్ళాలి కదా. అదాక మా అబ్బాయికి కూడా కాలేజ్ లేదు. ఇంకా మా అత్తగారు దోశ పోస్తారులే అన్నట్టుగా నేను వెళ్ళిపోయాను. మాకేమో ఇంకా స్కూల్లోనే టిఫిన్ అయితే పిల్లలకి కూడా పెట్టిస్తాం. మేము ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి పిల్లలకి అక్కడ టిఫిన్ చేపిస్తాము. ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా తింటామన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే బఠానీలు, మినపగుండ్లు, రాజ్మా, పల్లీలు, ఇంకా వీటితో పాటు మా వారికి కందిబ్యాళ్ళు కూడా తెచ్చారు. అవి ఆల్రెడీ మా అత్తగారు ఎండబెట్టేసి డబ్బాలు పోసి పెట్టారు. ఇవైతే పోయలేదు, అలాగే ఉన్నాయి. తెచ్చి కూడా ఇవి 3 days అలా అవుతుందన్నమాట. ఈ గ్లాస్ జార్స్ కూడా తీసుకొని 4-5 రోజులు అయింది కదా, అవి ఇంకా ఫిల్ చేయడానికి నాకు టైం సెట్ అవ్వక అలానే పెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం కడిగి పెట్టించి ఇంకా ఆరిన తర్వాత, అంటే కొత్తవి అయినప్పటికీ ఒకసారి మనం ఇవి ఏమైనా కొత్తవి తెచ్చుకున్నప్పుడు నీట్గా క్లీన్ చేయాలి కదా, అవి కడిగేసి తర్వాత అవే గ్లాస్ జార్స్ కడిగేసి ఇవన్నీ ఫిల్ చేస్తున్నాను అనమాట.
ఇంకా ఇవి కొంచెం పెద్దవి కదా, ఎక్కువగా పడతాయి అన్నట్టు ఇవి తెప్పించుకున్నాను. ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఏవి ఎందులో ఉన్నాయి తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి. మెయిన్గా అయితే గ్లాస్ జార్స్ తీసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా. వీటి ప్రైస్ అయితే అడిగారు. నేను మొన్న వీడియోలో వీటి ప్రైస్ అయితే చెప్పడం మర్చిపోయానండి. వీటి యాక్చువల్ ప్రైస్ 1290 రూపాయలు అనమాట. 4 సెట్టు. ఇవి 1700 ml అన్నమాట. అంటే ఎక్కువగా మనకి క్వాంటిటీ ఎక్కువ పడతాయి. ఇంకా నాకు ఫస్ట్ టైం ఆర్డర్ చేసినందుకు అమౌంట్ లెస్ అయ్యి 1175 రూపాయలు పడింది. అవన్నమాట. ఇంకా 4 సెట్టు ఒకేసారి తీసుకున్నాను కాబట్టి అదనమాట ప్రైస్. ఒక్కోసారి ఏదో చెప్పాలనుకుంటాం, ప్రైస్ మర్చిపోతుంటాం. ఇంకా అన్నీ ఫిల్ చేసేసి పైన పెట్టేస్తున్నాను అనమాట. మనకి ఒకవేళ ఇవి చేయి జారుతాయి, పగులుతాయి అనుకున్నప్పుడు టప్పర్ డబ్బాలైనా, టప్పర్ వేర్ ఉంటాయి కదా, అవి తీసుకున్నా మనం ఒకసారి ఒక 3000కి అలా తీసుకున్నాం అనుకో, కొంచెం పెద్ద పెద్ద కంటైనర్స్ వస్తాయి. అవి అయినా ఇలాంటివి అయినా గ్రాసరీస్ ఫిల్ చేసుకోనికి బాగుంటాయండి. ఇవి అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. నాకేమంటే ఇవి గ్లాస్ జార్స్ బాగా ఇష్టం అనమాట. అందుకని అలా తీసుకున్నాను. ఇంకొన్ని కూడా తీసుకోవాలి. ఇంకా ఆల్రెడీ చెప్పాను అది ఇంతకుముందు వీడియోలో. ఒక్కోసారి తీసుకోలేమని కొన్ని అలా తీసుకుంటే సరిపోతుంది. అలాంటప్పుడు మళ్ళీ ఇవే ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. అన్నీ ఒకే రకంగా ఉంటే బాగుంటాయి. అయితే నెక్స్ట్ ఏసియాలో చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి. అలాంటివి ఏమన్నా మన ఇంటికి సెట్ అయ్యేవి, మనకి ఎంత క్వాంటిటీ కావాలి అవి చూసి తీసుకుంటే సరిపోతుంది. మంచి బ్రాండ్ కాబట్టి మంచి బాగుంటాయి అన్నమాట. ఇంకా మనకి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ కూడా బోరోసిల్క్ గ్లాస్వి బాక్సులు ఉన్నాయి. అవి లేదంటే అవి లంచ్ బాక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళకి, పిల్లలకైతే పగిలిపోతాయి బాగా. అంటే చేయి జారితే పగిలిపోతాయి కదా, జాగ్రత్తగా చూసుకోలేరు. కానీ పెద్దవాళ్ళకైతే బాగుంటాయి. అవైనా బాగుంటాయండి. అవి కూడా సెట్ ఉన్నాయి. అవి కూడా ఒక 2000 అలా ఉన్నాయన్నమాట. 6-7 వస్తాయి. అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి ఏవైనా మనం మీల్ ప్రిప్ చేసుకుంటాం కదా, అవి కానీ ఏమన్నా మనం వెజిటబుల్స్, ఇవి ఫ్రూట్స్ ఇవి స్టోర్ చేసుకోవడానికి కూడా ఇవి చాలా బాగుంటాయి. ఎవరన్నా అవసరం ఉంటే పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా నేను తర్వాత ఈవినింగ్ పొంగనాలు అయితే చేస్తున్నాను. చాలా రోజులు అయింది పొంగనాలు చేయక. ఇంకా దోసపిండి ఉంది కదా అన్నట్టుగా 2 ఆనియన్ కట్ చేసి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కట్ చేసేసి, ఇంకా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. అల్లం వేసుకుంటే బాగుంటుంది. అల్లం లేదు కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకుంటాం అనమాట అన్నిట్లలో. ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం సరిపడేంత ఉప్పు, ఇంకా ఆ తర్వాత కొద్దిగా చక్కెర కూడా వేస్తాను నేను ఇందులో. ఎందుకంటే కొంచెం చక్కెర వేసామనుకో టేస్ట్ అనేది కొంచెం పిండి పుల్లగా, ఉల్లిపాయలు తీయగా, ఇంకా కొంచెం కారంగా, ఉప్పు అన్నీ కలుస్తాయి కాబట్టి ఈ చక్కెర కూడా వేస్తే టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది అనమాట. దోశ బ్యాటర్లో కూడా మనం దోశ వేసేటప్పుడు కొంచెం షుగర్ వేసేస్తే, అదే చక్కెర వేసేస్తే మనకి టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. ఇంకా అన్నీ వేసేసి కలిపి కొద్దిసేపు ఉంచితే అన్నీ కూడా సెట్ అవుతుంది అనమాట పిండి. అందుకని కొంచెం ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసి ఆ తర్వాత పొంగనాలు అయితే వేస్తున్నాను. పొంగనాలకి నేనైతే ఒక ఉల్లిపాయని దేనికి గుచ్చుతానంటే, మనకి ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ గుచ్చి అలా దోశకి బ్యాటర్, అది దోశ పెన్నానికైనా దేనికైనా అలా ముందు ఉల్లిపాయ ఊసేసి ఆ తర్వాత వేసేస్తాను. ఎందుకంటే ఉల్లిపాయ పూయలేనుకో నాకు ఇవి సరిగ్గా లేసి రావు. దోశ పెన్నమైన అంతే, ఇదైనా అంతే. అందుకని ఒక్కసారి అలా పూసేస్తాను అనమాట. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి ఇంకా పొంగనాలు వేస్తున్నాను. అయితే పొంగనాలలో కొంచెం మనం ఆల్రెడీ శనగబ్యాళ్ళు ఉంటాయి కదా, పచ్చి శనగపప్పు అంటారు. శనగబ్యాళ్ళు కనుక నానబెట్టి ఉంచుకొని కొంచెం వేస్తే కనుక బాగా టేస్ట్ వస్తాయండి. కొంతమంది ఏమంటే మళ్ళీ క్యారెట్ తురుము కూడా వేసుకుంటారు. ఇంకా నేను అవేవి అంటే శనగబ్యాళ్ళు నానబెట్టలేవు, ముందే అనుకోలేదు. లేదంటే మధ్యాహ్నం నానబెట్టి బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు కొంతమంది. అవి కొంచెం కర్రీలలో వేసుకోవడానికి శనగపప్పు, ఉప్మాలు అలా వేసుకుంటుంటారు. ఇలా పొంగనాలు ఏమైనా చేయాలనుకున్నప్పుడు అలా అందులో వేసుకోవడానికి ఉంటాయి కదా అన్నట్టుగా ముందే నానబెట్టేసి ఒక 15 రోజులకి 20 రోజులకి సరిపడాన్ని నానబెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇంకా నేను అలా ఏం పెట్టలేదు, కానీ ముందు ప్లాన్ ఉంటే నానబెట్టి వేద్దును. ఇంకా ముందు ప్లాన్ లేదు, అప్పటికప్పుడు అనుకొని చేశాను అనమాట పొంగనాలు కూడా. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత తీస్తున్నాను. ఫస్ట్ సారి కొంచెం వీడియో చూసుకుంటుంటే కొన్ని నల్లగా అయ్యాయి అనమాట. అంటే కొంచెం ఎక్కువగా గాలయ్యి. ఇంకా రెండో సారి వేసినప్పుడు కరెక్ట్గా అక్కడే దగ్గర ఉండి తీసుకున్నాను అనమాట. ఇంకా తీసేటప్పుడు కూడా ఫోర్క్ని అలా గుచ్చేసి తీసేస్తాను అనమాట. ఈజీగా వచ్చేస్తాయి మీకు తీయటానికి కూడా. ఇంకా వీటిలోకి కొంచెం పల్లీ చట్నీ ఉంది, ఉదయం దోశలోకి చేసింది. అదిను కారం పొడి ఉంది, ఇంకా మామిడికాయ చట్నీ ఉంది. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వేసుకొని తింటారు.
ఇవాళ బ్లాగ్ అయితే ఇంతే అండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్, ఉంటారు.